ట్రంప్కి నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తే మూడవ ప్రపంచ యుద్ధం రాదనేది మరి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే నిజంగా మూడో ప్రపంచ యుద్ధానికి మరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వడానికి ఆ మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది మనతోటి చర్చించడం కోసం ఎంజీ రావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే సార్, ఏంటి సార్ ట్రంప్ గారికి నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తే మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆయన ఆపేస్తాడా లేకపోతే ఏంటి? మూడవ ప్రపంచ యుద్ధం అంటే అది అమెరికా మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ప్రపంచ జీడిపిలో 25%, $29 ట్రిలియన్ ప్రపంచంలో మిలిటరీ బడ్జెట్ ఈ ఒక్క దేశం ఈక్వల్ తర్వాత టాప్ 10 కంట్రీస్. ఇది ఒక డిఫెన్స్ బడ్జెట్ $1,000 బిలియన్, $1 ట్రిలియన్ ఉంటుందండి. తర్వాత ఉండేది చైనా 320, తర్వాత ఇండియా, ఇవన్నీ అంటే టాప్ 10 కంట్రీస్ డిఫెన్స్ బడ్జెట్ అమెరికా మినహాయిస్తే మిగిలిన టాప్ 10 ఈక్వల్ టు అమెరికా ఉంటుంది. అందువల్ల అమెరికా అనేది ఒక సూపర్ పవర్ అనమాట. 18 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉంటాయి. ప్రపంచంలో 14,000 యుద్ధ విమానాలు ఉంటాయి. ఇండియా చూడండి 3,000, ఒక 4,500 చైనా ఉంటాయి, ఒక 5,000 రష్యా ఉంటాయి. ఈ ఒక్క దేశానికే. తర్వాత ప్రపంచవ్యాప్తంగా 750 మిలిటరీ బేసెస్ ఉంటాయి 80 దేశాల్లో. అంటే ప్రపంచంలో 5,000 అణ్వాయుధాలు దాకా ఉన్నాయి. అంటే అమెరికా అధ్యక్షుడు అంటే అమెరికా ఆధిపత్యం వల్ల ఇంత ఉంటుందన్నమాట. ఈయన ఏదనుకుంటే ప్రపంచంలో అదే సాగుద్ది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, ముఖ్యంగా మిలిటరీ పరంగా అమెరికా అధ్యక్షుడు ఏదనుకుంటే అది జరిగిద్ది. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇప్పుడున్న డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే ఈయన ఒక క్యాప్రీషియస్ పర్సనాలిటీ. అసలు ఈయన ఏం ఆలోచిస్తాడు, ఏం మాట్లాడతాడు, ఏం చేస్తాడు, ఆయనే అంతుపట్ట కింద ఉంటుందన్నమాట. ఒక సైకో అనే పదం ఉపయోగించకూడదు. దౌత్యపరంగా ఏంటంటే ఒక డిఫరెంట్గా ప్రవర్తిస్తూ ఉంటాడనమాట. ఎవ్వరికి అంతుపట్టడు. అగ్రరాజ్యం ఉంటుందన్నమాట. ఆయన వైట్ హౌస్లో జెలెన్స్కీ సమావేశంలో, మళ్ళీ అదే వైట్ హౌస్లో సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ రమపోస్తో మాట్లాడేటప్పుడు ఆయన వ్యవహార శైలి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. కాబట్టి కానీ ఈయన మొదటి టర్మ్ 2017 నుండి 2021, ఇప్పుడు మళ్ళీ రెండో టర్ము జనవరి 2025 మొదలైంది. ఈ మొదటి టర్ము రెండో టర్మ్కి కాస్త డిఫరెన్స్ ఉంది. మొదటి టర్మ్ ఏంటంటే ఈయన పిచ్చిగా పనిచేశారు, అందుకే అమెరికా ప్రజలు ఓడించి పంపించారు. తర్వాత రెండో టర్మ్ వచ్చేటప్పుడు జో బైడెన్ పరిపాలన అంతా అస్తవ్యస్తంగా ఉండడం వల్ల, యుద్ధం మహిమ అవడం వల్ల నేను యుద్ధాలు ఆపుతాను, ప్రపంచ శాంతికి నేను వస్తున్నానని చెప్పేటప్పటికి అమెరికా ప్రజలు కూడా మెచ్చుకుని కమలా హారిస్ని పక్కన పెట్టి మరీ ఈయనకి అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు. కానీ ఈయన అధ్యక్షలోకి వచ్చాక నాకు నోబెల్ ప్రైజ్ అంటారు. అసిమ్ మున్నీర్తో కూడా నామినేట్ చేయించుకున్నాడు. పాక్ ఆర్మీ చీఫ్ ఒక రోగ్ నేషన్తో, ఒక బెగ్గింగ్ నేషన్తో, ఒక టెర్రరిస్ట్ కంట్రీతో దిగజారాడనుకోవాలి ఆయన నామినేట్ చేయించుకున్నారు. ఆయన అది అనేటప్పటికి పొగుడు ఆయనకి రెడ్ కార్పెట్ వేసి వైట్ హౌస్ వేశారు. తర్వాత రెండో విషయం, తర్వాత ఈ బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఈయన నామినేట్ చేశారు. ఈయన కావాల్సింది నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి. కానీ ఆయన మాటలు నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చే విధంగా ఉంటాయి, కానీ చేతలు మాత్రం యుద్ధాలను ప్రోత్సహించే విధంగా ఉంటాయి. ఎందుకంటే ఆయనకు ఒక స్థిరత్వమైన దౌత్య విధానం ప్రపంచవ్యాప్తంగా లేదు. రెండోది ఏంటంటే ఈయన మొదటి టర్మ్లో ఇరాన్ యొక్క శాంతి, ఈయనకు ముందు ఒబామా, ఆయనకు నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. ఆయన నిరాయుధీకరణకి, అంటే అణ్వాయుధాల నిరోధీకరణకు, తర్వాత ఎన్విరాన్మెంటలిజానికి, తర్వాత ఎన్నో యుద్ధాలు ఆపడం వల్ల ఆయనకు నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది ఒబామాకి. అది డెమోక్రటిక్ పార్టీ ప్రెసిడెంట్. ఆయన చేసిన ఈ ఎన్విరాన్మెంటల్ యాక్ట్ అమెరికా సిగ్నేచర్ చేసి దాంట్లోంచి ఈయన బయటకు వచ్చాడు. తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి ట్రంప్ బయటకు వచ్చారు. అంటే ప్రపంచ శాంతికి ఉపయోగపడే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను, ఎన్విరాన్మెంటల్ అంటాడు, ఇలాంటి వ్యవస్థల నుంచి ఈయన అమెరికాని బయటకు తీసుకొచ్చేసాడు. సో ఈయనకి లేదు. తర్వాత ఒబామా టైంలోనే ఆల్ గోరే అనే వైస్ ప్రెసిడెంట్ కూడా నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. ఆయన ప్రపంచ ఎన్విరాన్మెంటల్ కోసం, పర్యావరణ హితం కోసం పనిచేయడం వల్ల. ఈయన రెండిట్లకి ద్రోహం చేశాడు. సో ఓకే, రెండో టర్ము యుద్ధాలను ఆపుతానని వచ్చి చాలా యుద్ధాలను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నది ఉక్రెయిన్, రష్యా. కానీ అది విఫలం చెందుతున్నాడు, ఇంకా ఆపలేదు. ఈ మధ్యలో ఇజ్రాయిల్ గాజా మీద దాడి చేస్తూనే ఉంది, గాజా యుద్ధం ఆగలేదు. తర్వాత ఈ మధ్యలో మళ్ళీ ఇజ్రాయిల్ ఈ యుద్ధం వచ్చింది, ఇరాన్ యుద్ధం. అదేదో సీజ్ ఫైర్ అన్నారు, కానీ ఈయన ప్రమేయం వల్ల ఎక్కువ ఆగలేదు, అది ఆటోమేటిక్గా ఆగింది. తర్వాత ఇండో పాకిస్తాన్ యుద్ధాన్ని ఈయన ప్రమేయం లేకపోతే నేనే ఆపానని 15 సార్లు చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ కూడా నేనే ఆపానని చెప్తున్నాడు ఈయన. అందువల్ల ఏంటంటే ఈయనకి నోబెల్ పీస్ ప్రైజ్ రావాలని కోరుకుంది, కానీ ఈయన చేతలు మాత్రం అలా ఉండవు. కానీ మీరు అడిగినట్టు నోబెల్ పీస్ ప్రైజ్ ఈయనకి వస్తే మూడో ప్రపంచ యుద్ధం ఉండదా అంటే ఎందుకంటే ఈయనకి అమెరికా యొక్క ఆధిపత్యం అలా ఉంటుంది. అమెరికా యొక్క పవరు, పోరాట పటిమ, దాని శక్తి, ఆర్థిక శక్తి, మిలిటరీ శక్తి, దాని యొక్క రాజకీయ ప్రాబల్యం
తర్వాత IMF అని, బ్రిటన్ వుడ్స్ అని, వరల్డ్ బ్యాంక్ అనేది వాషింగ్టన్ డీసీలో ఉంటుంది, ఐక్యరాజ్య సమితి వాషింగ్టన్ డీసీలో, న్యూయార్క్లో ఉంటుంది. సో అమెరికా పవర్ అలాంటిది అనమాట. ప్రపంచవ్యాప్తంగా 750 మిలిటరీ స్థావరాలు 80 దేశాల్లో ఉంటాయి, 5000 ఆయుధాలు, అణ్వాయుధాలు. సో అమెరికా అధ్యక్షుడు ఏది అనుకుంటే అది జరుగుద్ది అనమాట. ప్రపంచంలో అంతటి యొక్క శక్తి ఉంటుంది. అమెరికా కార్పొరేట్ సంస్థలు కూడా అలా ఉంటాయి. ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఎక్కువ అక్కడే ఉంటాయి. కాబట్టి అమెరికా $29 ట్రిలియన్ ప్రపంచంలో 25 నుంచి 30% జీడిపి కలిగి ఉందన్నమాట. సో ఇలాంటి దేశానికి అధ్యక్షుడు. ఇప్పుడు ఈయనకి ఏంటంటే ఈయన ఇంకా 3 సంవత్సరాల పైబడి ఉన్నాయి. కాబట్టి ఈయన ఏదనుకుంటే జరుగుతుంది. కాబట్టి అనవసరంగా ఈయన యుద్ధాలు చేసే అవకాశం ఉంది. అసలు ప్రపంచం అంతా ఎలా ఉందంటేనండి, ఇప్పుడు హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం అక్కడ రగులుతుంది, పశ్చిమాసియా రగులుతుంది, భారత్ పాకిస్తాన్ మధ్య ఉంది, తైవాన్ మీద చైనా అటాక్ చేయబోతుంది. ఈయన చూస్తేనేమో ప్రపంచం మీద అమెరికా ఆధిపత్యం పూర్తిగా ఉన్న బలం ఉన్న ప్రపంచం మీద కంట్రోల్ తప్పింది. కాబట్టి ఈయనకి నోబెల్ పీస్ ప్రైజ్ తెచ్చి మెళ్ళ వేసేస్తే ఈయన ఏంటంటే అమ్మయ్య ఇంకా ప్రపంచ శాంతి కాముకుడు నేను అనే ఒక బిరుదు వేసేస్తే ఈయన మెల్లో ఇంకా ప్రశాంతంగా ఉంటాడనమాట. ప్రశాంతంగా అమ్మ నేను శాంతి కాముకుడిని అని ఉంటాడనమాట. ఎందుకంటే నేను వాటికన్ పోపుని అయిపోతాను, నేనే వాటికన్ పోపు ఇలా మాట్లాడతాడు ఆయన. ఈయన మెడలో నోబెల్ పీస్ ప్రైజ్ వేసేస్తే ఇక 3.5 సంవత్సరాలు ప్రపంచం ఈయన నుంచి ముప్పు ఉండదు. ముందు ఈయన నుంచి ముప్పు ఉంటే చాలా ప్రమాదం. ఎక్కడైనా నేనే శాంతి కాముకున్నాను అన్ని దేశాల మధ్య వెళ్ళిపోయి శాంతి ఒప్పందాలు కుదిర్చేసి యుద్ధాలు లేకుండా, ముఖ్యంగా ఈయన నుంచి యుద్ధాలు ఉండవు. లేకపోతే ఈయన B2 బాంబర్లు ఉపయోగించి ఎక్కడ పడితే అక్కడ అటాక్ చేస్తారు. అంత పవర్ ఉంటుందండి యుఎస్లో. కాబట్టి ఈయన మెడలో అది బాడేస్తే ఈ హమాస్ ముందు అర్జెంటుగా గాజా ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపేస్తాడు. సో ప్రపంచ శాంతి అక్కడ పశ్చిమాసియా డేంజర్ అన్నమాట. అది ఇరాన్తో అణు ఒప్పందం కుదుర్చుకుంటాడు, లేకపోతే ఇజ్రాయెల్ని అటాక్ చేయనవాడు, అక్కడ ఒకటి వస్తుంది. తైవాను చైనా మధ్యలో ఒప్పందానికి వెళ్ళొచ్చు. ఉత్తర కొరియా అధ్యక్షుడితో ఫస్ట్ టైంలో మాట్లాడాడు ఈయన, మళ్ళీ మాట్లాడి అక్కడ ఏదైనా శాంతి ఒప్పందం రావచ్చు. రష్యాని ఏదో బతిలాడి అది చేసి ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతాడు. ఈ విధంగా నాటోని చల్లారుస్తాడు, నాటో ఎక్స్పాన్షన్ ఆపుతాడు. ఈ విధంగా ప్రపంచానికి శాంతి అనే టర్నింగ్ ఈయనకి వెళ్ళాలి అంటే మైండ్లో ఇదంతా పోయి ఈయన మెడలో నోబెల్ పీస్ ప్రైజ్ వేసేస్తే నువ్వు శాంతి కాముడు, నువ్వు పోపు లాంటి వాడివి, నువ్వు అహింసావాదివి, నువ్వు తోపు అని పెడితే ఇటు ఎన్విరాన్మెంటల్ కూడా ఆయన అద్భుతంగా సహకరించి మళ్ళీ అమెరికాని అక్కడ తీసుకెళ్ళొచ్చు. సో ఈయన ఏంటంటే ఈయన మైండ్ సెట్కి చూడండి, ఈయన ట్రంప్ చెడ్డోడు అని పొగిడితే ఆయన ఎంతవరకైనా వెళ్ళి ఆయన హింసించేస్తాడు. రీసెంట్గా బ్రెజిల్ అధ్యక్షుడు ట్రంప్ నువ్వేం ఎంపరరో కాదు, బ్రిక్స్ అంటే వెంటనే 50% ట్యాక్స్లు వేసాడు, ఆయన 50% టారిఫ్లు వేసాడు, పోగున్నోళ్ళ మీద టారిఫ్లు తీస్తూ ఉంటాడు. సో ఈయన క్యారెక్టర్ అటువంటిది అనమాట. సో ఈయన ఎంతసేపు తిట్టి కాకుండా ఏదో మెతక వైఖరితో నోబెల్ పీస్ ప్రైజ్ మెళ్ళ వేసి నువ్వు తోపువి, నువ్వు ఎన్విరాన్మెంటలిస్ట్ అంటే ఎన్విరాన్మెంటల్ ఉంటుంది, నువ్వు శాంతి కాముకుడు అంటే శాంతి ఉంటుంది, నువ్వు యుద్ధ కాంక్ష కాదంటే యుద్ధాలు చేయడు, ఇలా ఉంటుంది అనమాట అమెరికా అధ్యక్షుడు. ఈయన సైకలాజికల్, ఈయన వ్యక్తిత్వం అలా ఉంటుంది అనమాట. సో అందువల్ల ఏంటంటే ఈయన మెడలో శాంతి అనే అస్త్రం వేసేసి పెట్టేసి. ఎంజీరావు గారు, అసలు ఆ అవకాశం ఉందా ఈయనకి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చేటువంటి పరిస్థితులు ఏమన్నా కనపడుతున్నాయా? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నోబెల్ పీస్ ప్రైజ్ అనేది చాలా సందర్భాల్లో వివిధ అమెరికా అధ్యక్షులకు వచ్చిందండి. ఇప్పుడు రూజ్వెల్ట్ మొదటి ప్రపంచ యుద్ధాన్ని ఆపినందుకు వచ్చిన తర్వాత వుడ్రో విల్సన్కి ప్రపంచ శాంతి కోసం, ఒబామా ప్రపంచ నిరాయుధీకరణ కోసం, ఆల్గోరి ఎన్విరాన్మెంటల్ కోసం, ఇలా ఎందరో అమెరికా అధ్యక్షులకు నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. ఇప్పుడు ఈయనకి ఏంటంటే అంత అర్హత ఉన్నా లేకపోయినా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇస్తారన్నమాట. ఇప్పుడు ఒబామాకి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిన తర్వాత ఒబామా చాలా శాంతి అనే మంత్రాన్ని ఉపదేశించవలసి వచ్చింది, ఈయనకి ఇవ్వడానికి లేదు. అందువల్ల ఒక్కసారి ఈయనకి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వడం వల్ల ఇప్పుడు దాకా అంత అర్హత లేకపోయినా భవిష్యత్తులో మాత్రం 3.5 సంవత్సరాలు ఈయన శాంతికే ప్రయత్నం చేస్తాడు, నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది కాబట్టి. సో ఈ విధంగా ఈయన భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని, అంటే అమెరికా అధ్యక్షుడిగా ఈయనకి అంత అర్హత లేదు, ఇప్పుడు ప్రజెంట్ చెప్పాలంటే నోబెల్ పీస్ ప్రైజ్కి అర్హత లేదు, కానీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈయనకు దారం తాగలేయాలి, ఒక అవార్డు మైళ్ళలో పెట్టాలన్నమాట. సో అమెరికా అధ్యక్షుడు కాబట్టి ఇవ్వచ్చు. ఇప్పుడు చాలాసార్లు ఈ చేసి చేస్తూ ఉంటారు, కొంతమందికి అనర్హులు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయండి. కానీ ఈయనకి మాత్రం నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వడం వల్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలి. సో వచ్చే 3.5 సంవత్సరాలు ప్రపంచంలో శాంతి ఉంటుంది. 3వ ప్రపంచ యుద్ధం తెచ్చే ఒక పెద్ద భయంకరమైన అస్త్రాలు అమెరికా దగ్గర ఉంటాయి, ఆన్లైన్లో పొగిడి ఇది చేసి. సో ఈ 3వ ప్రపంచ యుద్ధం వచ్చే ఉత్తర కొరియా అక్కడ శాంతి ఉంటుంది, పసిఫిక్ మహాసముద్రంలో, అదేవిధంగా పశ్చిమాసియాలో ఉంటుంది. ఈ తర్వాత ఆఫ్రికా ఖండంలో సివిల్ వార్స్ రావు, నాటో రష్యా మధ్య రాదు, ఈ నాటో తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఈయన ఆపే సత్తా ఉంది. సో ఈ విధంగా పీస్ ప్రైజ్ ఇవ్వడం వల్ల ప్రస్తుతం జరిగే యుద్ధాలను ఆపే యొక్క శక్తి ఈయనకు ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈయనకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వచ్చు అనమాట. ఈ విధంగా నోబెల్ పీస్ ప్రైజ్
అమెరికా అధ్యక్షుడికి ఇస్తే ప్రపంచంలో 3వ ప్రపంచ యుద్ధాన్ని ఆపిన వాళ్ళు అవుతాం, ప్రపంచాన్ని రక్షించిన వాళ్ళు అవుతాం. ప్రపంచంలో కాబట్టి శాంతిని తీసుకొచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ట్రంప్కి నోబెల్ పీస్ ప్రైజ్ రావాలి, ప్రపంచం శాంతిగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. అనేటువంటి అసలు ఆ టాపిక్కే ఉండకూడదు. అందరూ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలంటే ఖచ్చితంగా ట్రంప్ గారికి మరి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పేసి ఎంజీ రావు గారు చెప్తున్నారు.